Hey guys, welcome back to Nihant Motorcar. So, ఈరోజు వీడియో చూసుకుంటే ది టాప్ 10 బైక్స్ ఇన్ ది 150 to 160 cc ఇన్ 2025. అది కూడా ఒక మైలేజ్, కంఫర్ట్ అండ్ పర్ఫార్మెన్స్. వెదర్ మీరు ఒక సిటీ కంప్యూటర్ ఆర్ వీకెండ్ థ్రిల్లర్. సో లెట్స్ స్టార్ట్. ఈ వీడియోలో మనం చెప్పబోయే బైక్స్ లో మెయిన్ చూడాల్సిన ఏంటంటే ప్రైస్, ఇంజన్, పవర్, టార్క్, మైలేజ్ అండ్ హైలైట్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రైస్ చూసుకుంటే ఎక్స్షోరూమ్ చెప్తాను, దాంతో పాటు ఆన్ రోడ్ కూడా చెప్తాను. ఆన్ రోడ్ వచ్చేసరికి ఏపీ స్టేట్ సంబంధించిన ఆన్ రోడ్, రిమైనింగ్ స్టేట్స్ చూసుకుంటే అటు ఇటు ఒక 2 to 3K అడిషనల్ గా అయితే మీకు డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో లెట్ స్టార్ట్. టాప్ టెన్ చూసుకుంటే బజాజ్ పల్సర్ N160 అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.37 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ చూసుకుంటే 1.50 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఇంజిన్ చూసుకుంటే 164.82 cc, పవర్ చూసుకుంటే 15.68 bhp వరకు జనరేట్ చేస్తుంది అట్ రేట్ 8975 rpm లో. టార్క్ చూసుకుంటే 14.6 Nm వరకు జనరేట్ చేస్తుంది అట్ రేట్ 6750 rpm లో. మైలేజ్ చూసుకుంటే 50 km/లీటర్ అయితే ఇస్తుంది. ఇంకా ఈ బైక్ యొక్క హైలైట్స్ చూసుకుంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది, యూఎస్డి ఫోక్స్ అయితే ఉంటాయి, అగ్రెసివ్ స్టైలింగ్ అండ్ ఆఫర్స్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ అట్ ద ఫేర్ ప్రైస్. టాప్ 9 లో చూసుకుంటే బజాజ్ పల్సర్ 150 అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.20 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ చూసుకుంటే 1.38 lakhs ఆన్ రోడ్ అయితే పెట్టారు. ఇంజిన్ చూసుకుంటే 149.5 cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ చూసుకుంటే మ్యాక్స్ పవర్ చూసుకుంటే 14 bhp అట్ రేట్ 8500 rpm వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 13 Nm అట్ రేట్ 6500 rpm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే 45 kmpl. హైలైట్స్ చూసుకుంటే ఇదొక లెజెండరీ బైక్ ఇన్ ఇట్స్ ఓన్. ఈ బైక్ లో చూసుకుంటే కంబైన్ స్ట్రీట్ టైమ్లెస్ స్టైలింగ్ విత్ రిలయబుల్ పెర్ఫార్మెన్స్, అది కూడా చాలా ఇయర్స్ నుంచి, అండ్ థ్యాంక్స్ టు ఇట్స్ స్ట్రాంగ్ సర్వీస్ నెట్వర్క్. టాప్ 8 లో చూసుకుంటే యమహా ఎఫ్జెడ్ హైబ్రిడ్ అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.45 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ చూసుకుంటే 1.73 lakhs అయితే ఉంది. ఇంజిన్ చూసుకుంటే 149 cc అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ చూసుకుంటే 12 bhp అట్ రేట్ 7250 rpm వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 13 Nm అట్ రేట్ 5500 rpm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే 58 km/లీటర్ అయితే ఇస్తుంది. హైలైట్స్ చూసుకుంటే ఈ బైక్ లో చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ హైబ్రిడ్ 150 cc అయితే ఉంది. బ్లూటూత్ ఎక్విప్డ్ TFT డిస్ప్లే అయితే ఉంది అండ్ మేకింగ్ ఇట్స్ ఏ టెక్కీ అండ్ ఎఫిషియంట్ రైడ్. టాప్ సాంగ్ చూసుకుంటే హోండా యూనికార్న్ 160 అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.19 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ చూసుకుంటే 1.60 lakhs అయితే పెట్టారు. ఇంజిన్ చూసుకుంటే 162.7 cc అయితే ఉంది. పవర్ చూసుకుంటే 13 bhp అట్ రేట్ 7500 rpm వరకు అయితే ఉంది. టార్క్ చూసుకుంటే 14 Nm అట్ రేట్ 5250 rpm అయితే ఉంది. మైలేజ్ చూసుకుంటే 48 km/లీటర్ అయితే ఇస్తుంది. హైలైట్స్ చూసుకుంటే హోండా యూనికార్న్ 160 నోన్ ఫర్ అన్మ్యాచ్డ్ రిఫైన్మెంట్ అండ్ టాప్ నాచ్ రైడ్ కంఫర్ట్. ఈ బైక్ లో ఎవరికి సెట్ అవుతుంది అంటే లాంగ్ డిస్టెన్స్ కి ట్రావెల్ చేస్తారు అంటే వాళ్ళకైతే సెట్ అవుతుంది. టాప్ 6 లో చూసుకుంటే KTM డ్యూక్ 160 అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.85 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ చూసుకుంటే 2.20 lakhs అయితే ఉంది. ఇంజిన్ చూసుకుంటే 164.2 cc, పవర్ చూసుకుంటే 18.7 bhp అట్ రేట్ 9500 rpm వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 15.5 Nm అట్ రేట్ 7500 rpm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే 38 km/లీటర్ అయితే ఇస్తుంది. హైలైట్స్ చూసుకుంటే ఈ బైక్ లో చూసుకుంటే మాక్సిమం ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేశారు. 160 cc సెగ్మెంట్ లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే జనరేట్ చేస్తుంది. టాప్ 5 చూసుకుంటే టీవీఎస్ అపాచీ RTR 160 4V అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.40 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ చూసుకుంటే 1.50 lakhs అయితే ఉంది. ఇంజిన్ చూసుకుంటే 159.7 cc, పవర్ చూసుకుంటే 17.3 bhp అట్ రేట్ 9250 rpm వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 14.7 Nm అట్ రేట్ 7250 rpm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే 40 km/లీటర్ అయితే ఇస్తుంది. హైలైట్స్ చూసుకుంటే ఈ బైక్ లో చూసుకుంటే గుడ్ లుకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటది అండ్ ఈజీ టు డ్రైవ్ ఇన్ ద సిటీ. టాప్ 4 చూసుకుంటే బజాజ్ పల్సర్ NS 160 అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.39 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ చూసుకుంటే 1.68 lakhs అయితే ఉంది. ఇంజిన్ చూసుకుంటే 160.3 cc, పవర్ చూసుకుంటే 17 bhp అట్ రేట్ 9000 rpm వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 14.6 Nm అట్ రేట్ 7250 rpm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే 50 km/లీటర్ అయితే ఇస్తుంది. హైలైట్స్ చూసుకుంటే
ఈ బైక్ లో చూసుకుంటే యూఎస్టీ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఆఫరింగ్ ది పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ గుడ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్. టాప్ 3 చూసుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 160R 4 అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.42 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్-రోడ్ చూసుకుంటే 1.73 lakhs ఆన్-రోడ్ అయితే పెట్టారు. ఇంజిన్ చూసుకుంటే 163.2 cc, పవర్ చూసుకుంటే 14.7 bhp అట్ రేట్ 8500 rpm వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 14 Nm అట్ రేట్ 6500 rpm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే 45 km/లీటర్ అయితే ఇస్తుంది. హైలేజ్ చూసుకుంటే ఈ బైక్ లో చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ స్టైలింగ్ మాత్రం సూపర్ అండ్ గుడ్ హ్యాండ్లింగ్ అండ్ బ్యాలెన్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ టు వెయిట్ రేషియో ఇన్ ద సెగ్మెంట్. టాప్ 2 చూసుకుంటే యమహా MT-15 V2 అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.70 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. ఆన్-రోడ్ చూసుకుంటే 2.04 lakhs అయితే ఉంది. ఇంజిన్ చూసుకుంటే 155 cc, పవర్ చూసుకుంటే 14.4 అట్ రేట్ 7500 rpm వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 14.1 Nm అట్ రేట్ 7000 rpm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే 45 km/లీటర్ అయితే ఇస్తుంది. హైలేజ్ చూసుకుంటే ఈ బైక్ లో చూసుకుంటే యూఎస్టీ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫుల్లీ కలర్డ్ టీఎఫ్టీ మీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది అండ్ అగ్రెసివ్ నేకెడ్ స్టైలింగ్ రైడ్ ఆన్ బోత్ సిటీ అండ్ ట్విస్టీ రోడ్. టాప్ 1 చూసుకుంటే యమహా R15 వెర్షన్ 4 అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 1.85 lakhs ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. హాండ్రోడ్ చూసుకుంటే 2.21 lakhs అయితే ఉంది. ఇంజిన్ చూసుకుంటే 155 cc అయితే ఉంది. పవర్ చూసుకుంటే 18.1 bhp అట్ రేట్ 10,000 rpm వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 14.2 Nm అట్ రేట్ 7500 rpm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే 45 km/లీటర్ అయితే ఇస్తుంది. హైలేజ్ చూసుకుంటే ఈ బైక్ లో చూసుకుంటే గెట్ స్టన్నింగ్ డిజైన్ అండ్ ఎక్విప్డ్ విత్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంది అండ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ from the 155cc engine. So, you will subki top 10 150 to 160cc bikes in India in 2025. Whether you are chasing mileage, comfort, tech or track ready thrill. ఈ బైక్స్ అన్ని కూడా మీకు ఒక సాలిడ్ ఆప్షన్స్ కి అయితే ఉంటాయి. ఈ 10 బైక్స్ చూసుకుంటే మీరు ఏ బైక్ అయితే పిక్ చేసుకుంటారో అది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్కమింగ్ ఆటో కంటెంట్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.